చూడమ్మా, రేపు మీరు సీతకి అత్తగారే కావచ్చు, కానీ మిమ్మల్ని కూతురుగా మా ఇంటి ఆడపడుచుగా అనుకున్నాను. అందుకే వడిబియ్యం పెట్టాలనుకున్నాను. పుట్టింటి పసుపు కుంకాలనుకోమ్మా. ఆ మాట నా పుట్టింటి వాళ్ళని గుర్తు చేసింది. ఎక్కడో ఉన్న వాళ్ళని మీలో చూసుకుంటున్నాను. అమ్మా సీత, కాళ్లకు పసుపురాయి. వడిబియ్యం పట్టమ్మా. నన్ను ఆశీర్వదించండి. మంచితనమే మీ ఆస్తిపాస్తులు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో చల్లగా వర్తిల్లాలి. పైడి, అమ్మా, బెల్లమివ్వు. అయ్యార్, రే అయ్యార్. అయ్యర్ కూరగాయలకెళ్ళినాడమ్మా. వంటగదిలో చక్కెర పొంగలి వాసన వస్తుందేంటి? చిన్నమ్మగారు చక్కెర పొంగల్ చేస్తున్నారమ్మా. లక్ష్మి చక్కెర పొంగలి చేస్తుందా? ఏమిటి కోడలమ్మా, చక్కెర పొంగలి చేసావంట? అన్నదానానికి అన్నము సాంబారు చాలు, చక్కెర పొంగలి దద్దోజనం పెట్టరు. అత్తయ్య గారు, సావిత్రమ్మ గారిచ్చిన ఒడిబియ్యంతో చక్కెర పొంగలి చేసి వాళ్ళకి కాస్త ఇద్దామని వెళ్తున్నాను. ఏ చక్కెర పొంగలి వండి క్యాన్లో పెట్టి ఇప్పుడు చెప్తున్నావా? అదే నేను అడిగితే ముందే ఎందుకు చెప్పలేదే? ఓహో, కోడలు రాబోతుంది కదా, అత్తగారి హోదా వెలగబెడదాం అనుకుంటున్నావా?
నాతో ఒక్క మాటన్నా చెప్పకుండా పొయ్యి మీద గిన్నెలా పెట్టావే? అంత లెక్కలేంతనం ఎందుకే నీకు? అది నువ్వింకేం మాట్లాడకు. నువ్వు ఆ గిన్నెలు మోసుకుని ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. రంగయ్య, అమ్మా. ఆ క్యాన్ తీసుకెళ్లి సీత వాళ్ళ ఇంట్లో ఇచ్చేయి. అలాగేనమ్మా. మీరు పెట్టిన వడిబియ్యంతోనే స్వీట్ చేసి పంపించారని చెప్పి ఇంటిల్లి పాది తినమని చెప్పు. ఈ మంగమ్మ పంపించిందని చెప్పి ఇచ్చిరా. ఏంటి చిత్రం? ఆగు రంగయ్య. అదక్కడ పెట్టు. నువ్వు వెళ్ళాల్సిన పని లేదులే. నువ్వు పెద్ద కారు తీసుకుని రెడీగా ఉండు. అలాగేనమ్మా. లక్ష్మి, నేను నీతో వస్తాను పద. నువ్వు ఒడిపట్టి తెచ్చిన బియ్యంతో చక్కెర పొంగలి చేసి వాళ్ళ నోరు తీపి చేయాలనుకుంటున్నావు కదా? నీ కోరికని నేను వెంటుండి తీరుస్తాను. పద వెళదాం. తినిపించటానికా తినకుండా చేయటానికా? సీత పుట్టింటి వారు మన వియ్యాలు వారు కదా, మర్యాద ఇవ్వాలి కదా. అందుకే నేను నీతో వస్తున్నాను. నువ్వు ప్రేమతో వెళ్ళడం లేదే, ఏదో నూరిపోయటానికి అని నాకు తెలుసు. నువ్వు తాడి తంతే నేను నీ తల తంతానే. పదమ్మా. పైడి, మీ డబ్బులు ఇవ్వమ్మా. అదేంటి ఇప్పుడేగా 100 నోటు ఇచ్చాను? ఏంటి 100 నోటు ఇచ్చారా? అవును, నువ్వు ఆవిడికి దొండకాయలు సంచిలో వేసే ముందే నీకు ఇచ్చేసాను. నేను ఒకేసారి 4 బేరాలు చేసేవాడిని. ఎవరికి కూరలు ఇచ్చింది, ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకునేది నాకు తెలుసు గాని ముందు డబ్బులు ఇచ్చానంటుంటే మళ్ళీ ఇవ్వమంటావేంటి? ఇవ్వలేదంటుంటే ఇచ్చినట్టేంటి? ఏంటమ్మా, ఇవ్వాలి కదా నా డబ్బులకి, లేకపోతే అక్కడ పెట్టి కూరగాయలు అనేదేదో అంటున్నారు. 500 నోటు అనరాదండి. ఏందమ్మా మీరేనా చెప్పండి. ఈ మధ్యతో ప్యాసనయింది. కాస్త ఎర్రగ బుర్రగా తయారవడం, ఇదిగో ఇలా వచ్చి పేదోళ్ళ పొట్టలు కొట్టడం. మేమేం ఉన్నవాళ్ళం కాదు పేదవాళ్ళ పొట్ట కొట్టడానికి. మేము కష్టపడి బతికే వాళ్ళమే. అతను ఇవ్వలేదంటున్నాడుగా మరి. అయినా పొద్దున్నే అన్ని బేరాలు జరుగుంటావు కదా. రాత్రి ఎంత ఉందో ఇప్పుడెంత అమ్మావో ఒకసారి గళ్ళ పెట్టి తెరిచి లెక్క చూసుకో. ఇదేదో బాగుందే, మేం కాసేపు ఆగుతాం కానీ ముందు డబ్బులు లెక్కటండి. ఇప్పుడేమంటావు? తప్పు అయిపోయిందమ్మా. నా పరువు బజార్లో తీసి ఇలా ఒక మాట అంటే సరిపోతుందా? సందు దొరికితే చాలు అందరూ నోర్లు పారేసుకునే వాళ్ళే. మీరేం చూస్తున్నారు? వెళ్ళండి. కళ్ళు మూసిపోయాయా? అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు.
ఎందుకు ఎందుకు ఈ పసిపిల్లని అలా కొడుతున్నారు? పిల్లల్లో దేవుణ్ణి చూస్తానన్నారు, ఇదేనా చూడ్డం? అసలు మా ఇంటికొచ్చి మా పిల్లల్ని కొట్టే అధికారం మీకెవరిచ్చారు? సీత, నువ్వు మాట్లాడకమ్మా. గౌరవాలిస్తే కాపాడుకోవడం తెలియాలి. చూడు, ఇది ఎంత భయపడిపోతుందో. వీళ్ళ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, తల్లి భర్తకి తోడుగా అక్కడే ఉంది. నాతో చనువు ఉండి నా వెంటొచ్చారు. పిల్లలన్నాక పొరపాట్లు చేస్తారు, అంత మాత్రాన కొట్టడివేనా? మీకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం. సీత 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 సీత, పొరపాట్లు పిల్లలే కాదమ్మా, పెద్దవాళ్ళు కూడా చేస్తారు. నేను చేశాను. నాకు ఇలాంటివేమీ తెలియదమ్మా. ఇప్పుడు లక్ష్మికి మీరు వడిబియ్యం పోశారు కదా, దాంతో శుచిగా చక్కెర పొంగలి చేయించి మీ అందరి నోళ్లు తీపి చేద్దామని ప్రేమతో నేను ఇక్కడికి వచ్చానా? గుమ్మల్లోకి రాగానే చక్కెర పొంగలి నేలపాలైపోయింది. ఆ కారణంగా మీ అందరికీ ఎక్కడ కీడు జరుగుతుందో అని కంగారులో కోపం వచ్చేసింది. ఆ కోపంతో కొట్టేశాను, అంతేనమ్మా. అంతేగాని దయాదాక్షిణ్యాలు లేని రాక్షసుని కానమ్మా. పొరపాటు చేసి పరాయిదాన్ని అనిపించుకోవాల్సి వచ్చింది. నా మనవరాలతోనే నీకేం అధికారం ఉందని అడిగించుకోవాల్సి వచ్చింది. అంతా నా దురదృష్టం. పిచ్చిదాన్ని, పాతకాలం దాన్ని, ముసల్దాన్ని. తొందరపడ్డానమ్మా. మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి చేస్తుంది అంటానే, ఇదే. పిల్లలంటే పిచ్చి ఆపేక్ష పడేదాన్ని. రామ్మా, నాన్న. ఎంత అపనిందని ఎత్తిన వేసుకోవాల్సి వచ్చింది. నా మనవరాలే నన్ను ఇంత మాట అన్నాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లక్ష్మి, పద, ఆరాటపడి వచ్చాం. అవమానం మూట కట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. తీసుకోమ్మా. లక్ష్మి, పద. అయ్యో అమ్మమ్మ గారు, నేనేదో కొంచెం తొందరపడి నోరు జారాను. తొందరపాటమ్మా. నాది తొందరపాటే, నీది తొందరపాటే. అయినా తప్పు చేసిందాన్ని నేను. నీ కోపానికి కారణం నేను. అలా ఫెయిల్ అవ్వకండి అమ్మమ్మ గారు. ఏయ్, ఫీల్ అవ్వకండి, బాధపడకండి అని అనకపోతే క్షమించండి అమ్మమ్మగారు అని అనొచ్చు కదా. తప్పు నేను చేస్తే అమ్మాయిని క్షమాపణ అడగమంటావేంటి సావిత్రి? చిన్నపిల్లని ఓ లెంపకాయ వేసినంత మాత్రాన అసలేం జరిగిందో తెలుసుకోక్కర్లేదా? అలా మాట్లాడవేనా? అరవడమేనా? సీత, ముందు పిన్నిగారి కాళ్ళకి నమస్కారం చేసి క్షమాపణ చెప్పు. వదిలే సావిత్రి. మీరాగండి. ఏం సీత, ఇంకా నిలబడి చూస్తున్నావే? చెప్పు.
క్షమించండి అరే అమ్మగారు. వద్దమ్మా వద్దు. ఏంటి సావిత్రి, ఇలా అయిందానికి కాందానికి క్షమాపణ చెప్పమంటావు? సీత, నేనేం నిన్ను తప్పు పట్టట్లేదమ్మా. ఇంకా విషయాన్ని మర్చిపో. ఆ, నాకు ఆలోచన వచ్చిందిరా. ప్రేమగా తెచ్చిన చక్కెర పొంగలి తినిపించే లోపల నేలపాలైపోయింది. అందుకని తినిపించడం కాదు, అందరం కలిసి సరదాగా మీ ఇంట్లో వెన్నెల్లో భోజనం చేయాలనుంది. ఆ వేళ సీత ఆవకాయ పచ్చడి అన్నం అందరికీ తినిపించిన దగ్గర నుంచి మీతో కలిసి భోంచేయాలనే కోరిక అలా మిగిలిపోయింది సావిత్రి. అది ఇలా నెరవేరబోతుందన్నమాట. అలాగే చేద్దామండి. 5 నిమిషాల్లో వంట రెడీ చేసేస్తాను. నీకెందుకు శ్రమ సావిత్రి, నేను మా అయ్యారికి ఫోన్ చేసి అన్ని పట్టరమ్మంటాను. మీ ఇంట్లో చేయించి తెచ్చి ఇక్కడ తినడం ఏం బాగుంటుంది? ఒకరికి 4 ఆడవాళ్ళం ఉన్నాం. ఎంతసేపు చేస్తాం? అయ్యో, ఇంకా మీ మా అంటావేంటి సావిత్రి? మనందరం ఒకటే పిచ్చిదానా. మనమంతా కలిసి సరదాగా తిందామనుకుంటుంటే నువ్వు వంట వంట అంటావేంటి? ఉండు. అరే అయ్యర్,